అంటే మీరు శివుడిని అంటామేంటి? ఓన్లీ నారాయణ భజనే చేసుకుంటా ఉంటే ఆయన అడగరు కదా. శంకర్లే స్థాపించారు. గురువు గారిని ఎందుకు అంటున్నారు? బలమైన సాక్షి. అందుకే అచ్యుతాయన మహానంతాయ నమః గోవిందాయ నమః అని చెప్పి విష్ణుమూర్తి తాగేసి ఎక్కడ తీసుకొచ్చి మాట్లాడారు ఇది? మీద పక్షపాతం అవుతుంది ఖచ్చితంగా. శంకర్ని ఒకళ్ళు డిసైడ్ చేయలేరు కనుక ఇలా మీకు వచ్చిన చెప్పేంటి? నవరాత్రులు ఎందుకు జరుపుకుంటాం? వారు గొప్ప అయితే నేను అనుకోనండి. అందరికీ నమస్తే, జై శ్రీరామ్. మన కొన్ని రోజులుగా నలుగుతున్న సబ్జెక్ట్ ఏంటంటే శంకరాచార్యులు వారు చతురాన్మయ పీఠాలు స్థాపించలేదు, విద్యారణ్య స్వామి వారు స్థాపించారని చెప్పి మన చిన్నజీరి స్వామి వారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఒకసారి చూడండి. ఏదో శంకరాచార్యులు వారు 4 మఠాలు ఏర్పాటు చేశారు, 4 దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు. ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో ఒకటి, ద్వారకలో ఒకటి, జ్యోతిర్మఠంలో ఒకటి, శృంగేరిలో ఒకటి, ఇలాగ 4 మఠాలు ఏర్పాటు చేశారు. శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా. శంకరాచార్యుల వారు 32 ఏళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు, హిమాలయాల్లోకి. తిరిగి వచ్చిన చరిత్ర లేదు. అంచేత మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ. ఎవరు ఏర్పాటు చేశారు? తర్వాత కాలంలో 13వ శతాబ్దంలో మన విజయనగర మహాసామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహరరాయలు, బుక్కరాయలకి గైడ్గా ఉండేవారు విద్యారణ్య స్వామి. వేద భాష్యాలని రచించినటువంటి మహాపండితుడు ఆయన. వేదాంత దేశికుల వారి యొక్క సహాధ్యాయి. ఇది ఆయన పాస్ చేసిన స్టేట్మెంట్. ఇది అదేంటంటే తర్వాత రకరకాల పుస్తకాలు రాయటం, రకరకాల పుస్తకాల్లో రకరకాలుగా ఉండటం, దాన్ని ఆధారం చేసుకుని మాట్లాడారా అంటే అది స్టేట్మెంట్ అవ్వకూడదు. ఫలానా దాంట్లో ఇది ఉందని చెప్పి శంకరపీఠాలతో సంప్రదించి ఉండాల్సిందే అని చెప్పి పండితులు అంటున్నారు. 2, ఏ ఆధారంగా మీరు అన్నారు మేము నిరూపిస్తామని చెప్పి పండితుల ముందుకు వచ్చి చాలా మంది మాట్లాడారు. మన బంగారీ శర్మ గారు కావచ్చు, ఇలా కొంతమంది పండితులు, గణపాటి గారు కానీ ఎవరైనా మాట్లాడారు. బయట చాలా మంది కూడా మాట్లాడారు. కాకపోతే శంకరాచార్యుల వారికి గురు పరంపర ఉంది. అది బేస్ చేసుకుని చతురాన్మయ పీఠాలు ఆయనే స్థాపించారని చెప్పడానికి ఇది ఒక బలమైన సాక్ష్యం. 2, ఈయన విద్యారణ్య స్వామి వారు పీఠాలు స్థాపించారు అని చెప్తున్నారు. విద్యారణ్య స్వామి వారు రాసిన గ్రంథంలోనే శంకర పీఠాల గురించి, శంకర్ల కీర్తి గురించి చాలా గొప్పగా వర్ణించడం జరిగింది. మరి ఆయన స్థాపించినప్పుడు, విద్యారణ్య స్వామి వారు స్థాపించినప్పుడు శంకర్ల గురించి ఈయన ఎందుకు చెప్పుకుంటారు? ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు కదా. శంకర్ల అనుగ్రహంతో నేను స్థాపించానని కూడా చెప్పుకోవచ్చు కదా. అలా చెప్పలేదు ఆయన. శంకర్లే స్థాపించారు. శంకర్లు స్థాపించారంటాకి విద్యారణ్య స్వామి వారే సాక్ష్యం. విద్యారణ్య స్వామి వారు ఇంకా పీఠాలని శిలాశాసనాలను కానీ బలపరచడం ఇవన్నీ ఒక దృఢమైన ప్రూఫ్గా నిలబడ్డారు ఆ రోజుల్లో ఆయన. తర్వాత వచ్చిన ఈ ప్రమాణాలు లేని చాలా మంది చాలా రకాలుగా అన్నారు, కానీ శంకర్లు స్థాపించారు అనడానికి బలమైన ప్రూఫ్సే ఉన్నాయి. స్వామివారికి సంబంధించిన కొంతమంది ఏ విధంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ స్వామివారు ఏమన్నారు, ఎవరిని ఏమనలేదు కదా. స్వామివారు ఆయన పరమ వైష్ణవుడు అని సంబోధించారు, ఆయన స్థాపించలేదన్నారు. మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే రండి అన్నారు వీళ్ళని. కొంతమంది కామెంట్స్ కూడా అలాగుంటున్నాయి. ఇప్పుడు ఒక మాట ఒకళ్ళు అన్నారంటే దానికి సమాధానం ఏంటి, అది ఎక్కడ ఉంది అనేది చెప్పాలి. అదే అడుగుతున్నారు పండితులు. అది సమాధానం లేకపోక ఇక చుట్టూ ఉండి బ్యాచ్ వచ్చేసరికి ఏమంటున్నారంటే కొంతమంది ఆచార్యులు కూడా ఉన్నారు, పెద్దవారు. వారు కూడా వాళ్ళ బాధని చెప్తున్నారు, గురువు గారిని అంటున్నారు ఇలా అని అలానే. కానీ గురువు గారిని ఎందుకు అంటున్నారు? శంకర ద్వేషం వలన అది తట్టుకోలేని కొంతమంది అంటున్నారు, శివద్వేషం వలన తట్టుకోలేని కొంతమంది అంటున్నారు. ఇది ద్వేషం ఎక్కడ అంటున్నారు? శివద్వేషం ఎలాగో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి ఈ వీడియో చూడండి. పార్వతి దగ్గరికి వెళ్ళాడు పరమశివుడు. ఇలాంటి సన్నివేశం వచ్చిందో విషం తాగమంటున్నారు వాళ్ళు, ఏం చేయమంటావు అని అడిగాడు. ఆలస్యం వెంటనే తాగుంది ఆవిడ. ఎంత మోడర్న్ లేడీ ఆవిడ.
తాగాలి. ఏం చేయమంటావంటే లోకం కోసం అయ్యా తాగేం పర్వాలేదండి. తన మంగళ సూత్రం మీద ఆవిడకు ఉండేటటువంటి విశ్వాసం ఎంత గట్టిదో చూడండి ఆవిడ పార్వతి. సరే ఇక వచ్చేటప్పటికి విషయం కాస్త అయిపోయింది, చేతిలో పోసుకున్నాడు, ఎంత పుచ్చేసుకున్నాడు, అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః అయిపోయింది. అయ్యో ఇప్పుడు మా ఆవిడ పర్మిషన్ వచ్చిందయ్యా, ఇప్పుడు నాకు తాగడానికి లేకుండా చేస్తే నా పరువు పోతుందయా అన్నాడు. పాపం చేతికి కొద్దిగా అంటుకుని ఉంది కదా, సరే దీన్ని కాస్త అని పాపం దాని కాస్త నాకేమన్నాడు ఆయన. అది లోపల నుంచి కిందకి దిగకుండా మెడ పట్టి ఆ విషయాన్ని అక్కడే ఆపింది. గరళ కంఠుడు అయ్యాడు ఆయన. మనకి తెలుసు కదా. ఇది ఆలాహల పక్షంలో శివుడు పర్మిషన్ అడగటానికి వెళ్ళాడు వైఫ్. ఏమై తాగమంటావా అని, లోక కళ్యాణం కోసం కదా తాగు అని చెప్పి అన్నారు ఆవిడ. ఈ లోపు వచ్చేసరికి అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః అని చెప్పి విష్ణుమూర్తి తాగేశాడు. అయ్యో మా ఆవిడ దగ్గర పర్మిషన్ వచ్చిందే, ఇప్పుడు నేను ఎలా తాగాలి, ఏంటి ఇదిగో నా చేతికుంది నాకే అంటే నాకేసాడంటే అప్పుడు కంఠం దగ్గర నీలం అయిందంట. ఈ లోపు వచ్చి అమ్మవారు పట్టుకుంది అంటే ఇది ఏంటంటే శివుడికి కించపరచడం కదా. పోనీ ఇది ఎక్కడ ప్రమాణం ఉంది, ఎవరు రాసిన పుస్తకాల్లో ఉంది అది? ఇది తప్పు కదా, శివుడిని ఎలా అనటం తప్పు కదా. ఈ పాయింట్ ఇప్పుడు ఎవరైతే వీడియోస్ పెడుతున్నారో ఈ పాయింట్ గురించి ఎవరో మాట్లాడట్లా. ఎక్కడ తీసుకొచ్చి మాట్లాడారు ఇది? శివుడిని పెట్టుకునే వాళ్ళకి ఎంతమంది బాధ, శివుడిని పూజించుకునే వాళ్ళకి, శివుడే పరమదైవంగా నమ్మే వాళ్ళకి ఎంతమందికి ఎంత బాధ ఉంటుందండి. ఇది ఎవరు అడగరేంటి? ఇది మీకు తప్పుగా కనిపించట్లేదంటే మీది పక్షపాతం అవుతుంది ఖచ్చితంగా. ఈ విషయం తప్పుగా అనిపించట్లేదంటే పక్షపాతం అవుతుంది. మన శంకరపీఠాల గురించి పండిత చర్చి ఇవాళ కాకపోతే రేపు జరుగుతుంది, ప్రూఫ్స్ ఆల్రెడీ బయట పెడుతున్నారు, మాట్లాడుకుంటున్నారు. శంకర్ని ఒకళ్ళు డిసైడ్ చేయలేరు కనుక వారికి ఉండి శాస్త్ర ప్రమాణం వారికి ఉంటుంది. కానీ శంకరుడు బోలాశంకరుని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మీకు నారాయణ ప్రీతి ఉంటే నారాయణ ప్రీతి ఉన్నట్టు ఉండాలి, కానీ శివుని తగ్గించే కార్యక్రమాలు ఏంటి? తప్పు కదండి. జనని శివకామి అని ఆవిడ పాడిందిట. మన కూడా ఒక వీడియో వాట్సాప్లో పెట్టాడు. ప్రతి ఇంట్లోనూ కనుక లింగము లేనట్లయితే ఆ ఇల్లు శ్మశానము. ఒరే వెధవా, అది ఉంటే శ్మశానం అవుతుంది రా. ఏమైంది? ఇంట్లో శివలింగం పెట్టుకుంటే శ్మశానరా వెధవాయండి. ఒకటి, శివభక్తితో ఉన్నవాడికి శ్మశానం అది ఇది ఏది లెక్క ఉండదు. రెండు, శివలింగం పెట్టుకుంటే శ్మశానం అని శివపురాణం కానీ కొన్ని లింగ పురాణాలు కానీ వేదాలు కానీ ఎక్కడ చెప్పలా. శివుడు శ్మశానంలో మాత్రమే ఉంటాడని చెప్పలా, శ్మశానంలో కూడా ఉంటాడని. సర్వాంతర్యామి ఆయన, సర్వం వ్యాపించి ఉన్నారు ఆయన. అటువంటి శివుని పట్టుకుని లింగం ఇంట్లో పెట్టుకుంటే అది ఇది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడారు, దీన్ని కూడా సమర్థిస్తారు. దీన్ని ఏ విధంగా సమర్థిస్తారు తెలుసా? ఈ మాటలను వీళ్ళు సమర్థించే విధానం ఎలా ఉంటుంది తెలుసా? పలానా రోజు గరిగిపాటి గారు అనలేదా, పలానా రోజు వీళ్ళు అనలేదా, వాళ్ళు అనలేదా, దరిద్ర నారాయణ అనలేదా, అదనలేదా, ఇది అనలేదా అంటారు. ఆయన ఏ సందర్భంలో అన్నాడో, ఆయన ఏ పురాణం చదివి అన్నాడో మీకు అభ్యంతరకరం అయితే మీరు ఆయన ప్రశ్నించవచ్చు. ఆయన అంటే మీరు శివుడిని అంటమేంటి? పైగా యతీశ్వరులు వచ్చి శివుడిని అంటమేంటి? మిగతా యతీశ్వరులు ఎవరైనా భగవంతుడి గురించి ఇలాగే చెప్తున్నారా? పక్షపాతంగా చెప్తున్నారా? చెప్పండి. ఇప్పుడు చుట్టూ స్వామివారిని వాళ్ళు అన్నారా వీళ్ళు అన్నారా మీరు బాధపడిపోతున్నారు కదా. మరి సాక్షాత్తం పరమేశ్వరుని అంటే మేము బాధపడమా? స్వామివారిని అంటేనే బాధ మీకు, పరమేశ్వరుని అంటే ఏ బాధ లేదా మీకు? తప్పు కదా అది. కొంతమంది కామెంట్స్ ఏమైనా పెడతారు తెలుసా వ్యంగ్యంగా, శివుడు వరాలు ఇచ్చేస్తాడు, బోలాశంకరుడు కదా, మా నారాయణమూర్తి అందరినీ చంపేస్తాడు రాక్షసుల్ని. ఈ విధంగా కామెంట్లు అనమాట టైంపాస్కి. సరే, మరి అమ్మవారు నవరాత్రులు ఎందుకు జరుపుకుంటాం? ఎంతమంది రాక్షసుల్ని, భయంకరమైన రాక్షసుల్ని సంహరించారు ఆవిడ. ప్రతీది మనకి చూసుకుంటే బండాసుర వధ కాడ నుంచి లలితాదేవి ఉద్భవం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వైదికమే కదా. ఒక నారాయణుడు చంపిన వారే రాక్షసులు, అమ్మవారు చంపిన వాళ్ళు రాక్షసులు కాదు అనడానికి లేదు కదా. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక చిరంజీవి స్వామివారు అన్నది తప్పు కాదు అని వాదించడానికి ఎంతమంది వస్తున్నారు కదా. మరి శివుడిని ఎందుకంటే అలా శివుడి ప్రస్తావన తీయకుండా చేయొచ్చు కదా ఏం చేసినా. శంకరులకైతే బలమైనదే ఉందండి. విద్యారంగ స్వామివారే చెప్పారు ఆయన భాష్యంలో, ఆయన రచించిన దాంట్లో. అది అందరికీ అవైలబుల్గా ఉంది, మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది, తీసుకోండి చూసుకోండి, అందులోనే ఉంది కదా. ఆయనే ప్రమాణం, పరమ గురువుకి శిష్యుడి ప్రమాణం. మధ్యలో మీకు వచ్చింది చెప్పేంటి? ఫోన్ వచ్చింది అనుకోండి, నిరూపించే ఆధారం ఏది?
లేదు. పోనీ స్వామివారిని అడుగుతున్నారు. ఎవరైతే అన్నారో చిన్నజీయర్ స్వామివారిని అడుగుతున్నారు. ఆయన్ని అడిగితేనేమో ఒక్కొక్కళ్ళు అంటారు, పెరుమాళ్ మిమ్మల్ని క్షమించడు అంటారు. ఒక్కొక్కళ్ళు వచ్చేసరికి చిరంజీవి స్వామి గురించి నీకు తెలుసా అంటారు. ఒక్కొక్కళ్ళు వచ్చి గురించి ఎవడెవడో ఆయన గురించి మాట్లాడుతున్నారంటారు. ఎవరు మాట్లాడుతున్నారండి ఆయన గురించి? అడుగుతున్నాం. అలా శివుడినే ఆయన మాట్లాడకుండా ఉంటే, ఓన్లీ నారాయణ భజనే చేసుకుంటా ఉంటే ఆయన అడగరు కదా. మేము శివుడిని నమ్ముతాం, నారాయణ నమ్ముతాం, అమ్మవారిని నమ్ముతాం, మాకు శివుడు మక్కువ, శివుడు మాకు ఎక్కువ. అలా అని వేరే వాళ్ళని మేము తక్కువ చేయం. ఇదే కదా, అది చెప్పకపోగా రోజు రోజుకి పూజ్య స్వామివారు, పూజ్య స్వామివారు, పూజ్య స్వామివారు. ఏంటి పూజ్య స్వామివారు? పరమేశ్వరుడి కంటే స్వామివారు గొప్ప అని అయితే నేను అనుకోనండి. పరమేశ్వరుడే గొప్ప, ఈశ్వరుడే గొప్ప. మరి ఆ ఈశ్వరుడిని ఎందుకంటే మాట అనటం? ఇది నింద కాదా? మీకు నిజంగా ఎక్కడైనా పురాణ ప్రమాణం మీకు నచ్చలేదనుకో, అటు ఇటు పండితులు చర్చించుకోండి. ప్రపంచంలో చాలామంది ఉంటారు, శివుణ్ణి పూజించే వాళ్ళు చాలామంది ఉంటారు. నాయనార్ల కథలు కూడా ఉన్నాయి, వైష్ణవానికి ఉన్నాయి, శైవానికి ఉన్నాయి. అందరూ పూజించుకున్నప్పుడు మీరు ఏదేదో తీసుకొచ్చి సందర్భం లేని సమయంలో ఇష్టం వచ్చినట్టు ఇలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. స్వామివారి దీనికి సమాధానం చెప్పలేదు. ఒకసారా 2 సార్లా? చిదంబర రహస్యాన్ని మార్చేస్తారు ఈయన. ఆ చిదంబరానికి వేరే రహస్యం ఉంటుంది. ఏంటండి ఇది? అందరూ చెప్పేదోటి, చిరంజీవి స్వామివారు చెప్పేదోటి. దానికి మళ్ళీ ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు. ఇదండి చెప్పాలనుకున్నది. చూసి కొంచెం ఆలోచించి మీకు తప్పు అనిపించింది ఏమన్నా ఉంటే క్షమించండి. మాకైతే ఈ మాటలు ఎప్పటికీ తప్పు అనిపిస్తూనే ఉంటాయి. జై శ్రీరామ్.